హలో బిల్డర్స్, వెల్కమ్ టు దినేష్ ఫిట్నెస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్ కోసం, ఫ్యాట్ లాస్ కోసం హెర్బల్ అండ్ ఆయుర్వేదిక్ పౌడర్స్ వాడచ్చా. ఈరోజు మనం రెండు టాపిక్స్ మీద వెళ్దాం. ఫస్ట్ అందరికీ ఉండే డౌట్ వచ్చేసి ఆ పౌడర్స్ హెల్తీనా లేదా, ప్లస్ ఆ వాడడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా. సో సెకండ్లీ, నిజంగానే ఆ హెర్బల్ పౌడర్స్ వాడడం వల్ల మనం వెయిట్ లాస్ అవుతామా. సో అలాగే మేజర్గా హౌస్ వైఫ్స్ ఉన్నారు చాలామంది లేడీస్ కోసం, వాళ్ళు ఈ హెర్బల్ పౌడర్స్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి ఇవి వాడడం వల్ల వెయిట్ లాస్ అవుతుందా అవ్వదా అని చెప్పి చాలా డౌట్ ఉంటుంది. కొంతమందికి అయ్యి ఉండొచ్చు కూడా. సో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే జిమ్కి వెళ్ళలేక ఇలాంటి హెర్బల్ పౌడర్స్కి అట్రాక్ట్ అయ్యి వాడుతున్నారో వాళ్ళకు కూడా ఒక సొల్యూషన్ నేనైతే ఈ వీడియోలో చెప్పబోతున్నా. వాళ్ళు ఎలా వెయిట్ లాస్ అవ్వగలరు ఇంట్లో ఉంటూ హెల్తీగా. ఓకేనా. ఫస్ట్లీ మనం ఏమనుకున్నాం, ఈ హెర్బల్ పౌడర్స్ హెల్తీనా కాదా, వీటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హెర్బల్ అండ్ ఆయుర్వేదిక్ పౌడర్స్ నేను కొన్ని అయితే కన్సిడర్ చేసి నిన్నంతా రీసెర్చ్ అయితే చేసినాను వాటిని, ఆ ప్రోడక్ట్స్ ఏమి, ఇంకా నాకు తెలిసిన నా రిలేటివ్స్ కొంతమంది వాడుతుంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా పిక్స్ అండ్ ఫొటోస్ అయితే తీసుకున్నా, ప్లస్ అడిగి తెలుసుకున్నా ఏమేమి ఇస్తారని చెప్పేసి. వాళ్ళు వచ్చేసి ఒక 3 to 4 డబ్బాలు అయితే ఇస్తారు. ఆ ఫస్ట్ 2 డబ్బాల్లో అయితే ఉండేది వే ప్రోటీన్, ఇంకొక దాంట్లో కెఫెన్ ఉంటుంది, ప్యూర్ కెఫెన్, ఇంకొక దాంట్లో లైక్ మినరల్ బ్లెండ్, ఇంకొన్ని చూర్నాస్, లేకపోతే ఆయుర్వేదిక్ సంబంధించిన పౌడర్స్ అనుకోండి, ఇవైతే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వే ప్రోటీన్ గురించి మాట్లాడుకుందాం. వే ప్రోటీన్ అనేది జస్ట్ మిల్క్ ప్రోడక్ట్, నేను ఎన్నోసార్లు చెప్పినాను నా వీడియోస్లో. సో వాటి వల్ల ఎటువంటి ఎఫెక్ట్ లేదు. కానీ కొన్ని ప్రోడక్ట్స్లో, ఈ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్లో వే ప్రోటీన్తో పాటు ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినారు. ఆ ఇంగ్రీడియంట్స్ కొద్దిగా అటు ఇటుగా ఉన్నాయి. సో వాటి వల్ల బాడీకి ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందని నాకైతే తెలీదు. సో జస్ట్ వే ప్రోటీన్ వల్ల అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మీరు వాడచ్చు. సెకండ్లీ కెఫెన్ కూడా వాడచ్చు. కానీ ఎప్పుడు ప్రిఫర్ చేస్తానంటే నేను వర్కౌట్కి ముందు ప్రిఫర్ చేస్తుంది. ఎందుకంటే అప్పుడు నా వర్కౌట్ సెషన్ అంతా యాక్టివ్గా అండ్ ఎనర్జెటిక్గా ఉంటుంది కాబట్టి అప్పుడు ప్రిఫర్ చేస్తాను. సో మీరు నార్మల్గా కెఫెన్ తీసుకోవచ్చు అంటే మేబీ మీరు కాఫీ ఇవన్నీ తాగుతుంటారు కాబట్టి తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో వాటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. ఓకేనా. సో సెకండ్ టాపిక్, మీకు ఇదైతే క్లియర్ అయింది కదా. అవి వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు మీ హెల్త్కి. మేబీ కొన్ని ఇంగ్రీడియంట్స్ వల్ల ఉండొచ్చు. నేను చెప్తున్నది వే ప్రోటీన్ అండ్ కెఫెన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వాళ్ళు ఇంకా మీకు ఎక్స్ట్రా డబ్బాలు ఇచ్చి, క్యాప్సూల్స్ ఇచ్చి ఇవి తీసుకోండి అవి అంటే వాటి వల్ల ఉండొచ్చు సైడ్ ఎఫెక్ట్స్. ఎందుకంటే అవి మీ లివర్ మీద, మీ కిడ్నీస్ మీద వర్క్ అవుతాయి. ఓకేనా. ఓవర్ స్ట్రెయిన్ చేస్తాయి. టాక్సిన్స్ రిమూవ్ చేయడానికి మీ లివర్ స్ట్రెయిన్ అవుతుంది. కాబట్టి ఈ వే ప్రోటీన్ కెఫెన్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏమున్నా ఎఫెక్టే ఉంటుంది. ఓకేనా. ఆ వే ప్రోటీన్ కెఫెన్ వల్ల అయితే సైడ్ ఎఫెక్ట్స్ లేదు. ఓకేనా. నెక్స్ట్లీ, ఇవి వాడడం వల్ల వెయిట్ లాస్ అవుతామా నిజంగా. ఫస్ట్లీ నేను ఒకటి చెప్తాను. ఈ ప్రొసీజర్ తెలుసుకున్నాను నేను. ప్రొసీజర్ ఏమంటే ఎవరికైతే తెలియదో వాళ్ళకి చెప్తున్నా. మార్నింగ్ వచ్చేసి వీళ్ళు ఆ 2 scoops వే ప్రోటీన్ వేసుకొని తాగేయాలి. తర్వాత ఒక కెఫెన్ ఉంటుంది కదా, అవి కూడా 2 scoops వేసుకొని తాగేస్తారు. మీల్ ఏం తినకూడదు. తర్వాత ఆఫ్టర్నూన్ ఏదన్నా కొంచెం మీల్ తినచ్చు, లైక్ ఫ్రూట్స్ కానీ ఏదో ఒకటి చిన్న మీల్ అంతే. అది కూడా నైట్ కూడా సేమ్ అంతే, అవే హెర్బల్ వే ప్రోటీన్ కెఫెన్ తీసుకొని ఇలా ఎండ్ చేసేయాలి, డే అంతా ఎండ్ చేసేయాలి. ఓకేనా. ఇలా చేయడం వల్ల మీ బాడీకి అరౌండ్ నాకు తెలిసి 600 to 700 క్యాలరీస్ కన్నా అందవు. ఇలా చేయడం వల్ల మీ ఎనర్జీ లో అయిపోతుంది. సో ఆటోమేటిక్గా మీ వెయిట్ అనేది డ్రాప్ అవుతుంది. అర్థమైందా. ఇక్కడ హెల్తీనా అంటే మీ వాటర్ డ్రాప్ అవుతుంది. సో మీకు వెయిట్ తగ్గిన వెంటనే మీరు ఇంకా వాడాలని అనిపిస్తుంది. తర్వాత ఫ్యాట్ మాత్రమే కాదు, మీ మజిల్ కూడా లాస్ అవుతూ వస్తుంది. సో మీకు స్ట్రెంగ్త్ అనేది కోల్పోతారు. సో మీ బోన్స్ వీక్ అయిపోతాయి. మీకు కావాల్సిన విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా అందవు. ఎందుకంటే మీరు ఫుడ్ తీసుకోవడంలో ఓన్లీ అవే తీసుకుంటున్నారు. ఓన్లీ నేను కూడా వే ప్రోటీన్ తీసుకుంటా, కానీ అలా చేయను. నేను వే ప్రోటీన్తో పాటు ఎన్నో ఫుడ్స్ తీసుకుంటాను. నేను వే ప్రోటీన్ అనేది జస్ట్ ఇంతే, నా ఫుడ్ ఇంత ఉంటుంది. ఓకేనా. మీరు అలా చేయడం వల్ల మీ బాడీని స్ట్రెయిన్ చేస్తారు, మీ మజిల్ లాస్ అవుతుంది. ఓకేనా. మీ ఫ్యాట్తో పాటు మీ మజిల్ లాస్ అవుతుంది. మీ మజిల్ లాస్ అయిందనుకో మీరు ఎటువంటి పనులు చేయలేరు. మీరు తక్కువ ఏజ్లోనే చాలా వీక్ అయిపోతారు. ప్లస్ ఇది మీరు మహా అంటే ఒక 1 month చేస్తారు. 1 monthలో మీరు ఒక 5 to 10 kgs తగ్గిపోతారు. ఎందుకంటే మీరేం తినడం లేదు కాబట్టి. తర్వాత ఆటోమేటిక్గా మీరు మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు కదా. మళ్ళీ మీరు ఏం తినాలనుకుంటే తింటారు. అప్పుడు మీరు ఒక 1 to 2 weeksలో మళ్ళీ రీగెయిన్ అయిపోతారు. సో
నేను చెప్పే హెల్తీ ప్రాసెస్ ఏమంటే రియల్ ఫుడ్ తింటూ మంచిగా వర్కౌట్ చేయండి. ఇది ఇది ఎవరికి చెప్తున్నానంటే మీ ఏజ్ 20-30 ఉన్నా కూడా చాలామంది ఇలా చేస్తున్నారు ఓవర్ వెయిట్ అని. 20-30 ఉన్న వాళ్ళు 40+, 50+ ఉన్న వాళ్ళు జిమ్కి వచ్చి వర్కౌట్ చేస్తున్నారు. మీకేమైంది? జిమ్కి వచ్చి వర్కౌట్స్ చేయండి, డైట్ ఫాలో అవ్వండి. దిస్ ఈజ్ యువర్ ఏజ్. ఈ ఏజ్లోనే మీరు ప్రూవ్ చేసుకోవాలి, మీ బాడీని ఈ ఏజ్లోనే మీరు తెచ్చుకోవాలి. ముసలి అయిపోయినాక రావు బాడీలో. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అది క్లారిఫై అయిపోయింది కదా, దానివల్ల వెయిట్ లాస్ అయితే జరగదు. జస్ట్ మీరు ఫుడ్ ఇంటేక్ మానేస్తున్నారు కాబట్టి జరుగుతుంది. ఆ పౌడర్స్ వల్ల అయితే జరగదు. ఒకటి మైండ్లో ఏం తీసండి, వే ప్రోటీన్ కెఫైన్ వల్ల జరగదు. ఇంకొన్ని క్యాప్సూల్స్ వల్ల ఏమన్నా ఉండొచ్చేమో కానీ వీటి వల్ల ఉండవు. ఓకేనా? తర్వాత మోస్ట్లీ చాలామంది ఇబ్బంది పడుతుంటారు హౌస్ వైఫ్స్. 30+, 35+, కొద్దిగా ఏజ్డ్. మేము వెయిట్ గెయిన్ అయిపోతున్నాం, సో మాకు ఇంకా వేరే మార్గం లేదు, మేము అందుకే హెర్బల్ పౌడర్స్ వాడుతున్నాం అని చెప్పేసి. మీరు హెర్బల్ పౌడర్స్ వాడుతున్నారు, కానీ మీరు ఆ పౌడర్స్ వల్ల మీకు వెయిట్ లాస్ అవ్వదు, ఫ్యాట్ లాస్ అవ్వదు. జస్ట్ మీ ఫుడ్ మానేయడం వల్ల మీకు అవుతుంది, అంతేగాని దానివల్ల అయితే అవ్వదు. సో మీరు అవి మానేసి రియల్ ఫుడ్స్, అదే ప్లేస్లో రియల్ ఫుడ్స్ తినండి, క్లీన్గా తినండి. ఇంకొకటి ఏమంటే మీకు నాకు అవన్నీ తెలియదు, ఎలా ఫాలో అవ్వాలి ఏం తెలియదు అనుకో, మీరు తీసుకున్న ప్రతి మీల్లో కార్బోహైడ్రేట్ తక్కువ ఉండాలి, ప్రోటీన్ ఎక్కువ ఉండాలి, గుడ్ ఫ్యాట్స్ ఉండాలి. 3:2:1. 3 వచ్చేసి ప్రోటీన్, 2 వచ్చేసి గుడ్ ఫ్యాట్స్, 1 వచ్చేసి కార్బోహైడ్రేట్. ఇలా మీరు ఒక 1 మంత్ చేసినారనుకోండి, మీ వెయిట్ అనేది ఏమవుతుందంటే ఒక మెయింటైన్ వెయిట్కి వస్తుంది, మీకు టార్గెటెడ్ వెయిట్కి వస్తారు. అప్పుడు మీరు కార్బ్ పెంచుకున్నా మెయింటైన్ చేసుకుంటూ పోగలరు. ఇది చేస్తూ మీరు హోమ్ వర్కౌట్స్ చేయాలి మెయిన్. ఓకేనా? డైటే చేస్తే ఎవరు వెయిట్ లాస్ అవ్వరు, ఎందుకంటే అవుతారు కానీ అది చాలా లాంగ్ టర్మ్. అది దాంతోపాటు మీరు ఒక ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా చేస్తున్నారు, హోమ్ వర్కౌట్స్ వీడియోస్. నేను ఒక వీడియో చేసినాను, నా వీడియో అనే ఏం కాదు, యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, నాకన్నా మంచి వీడియోస్ చేసింటారు. ఇంకా వాళ్ళ వీడియోస్ అయితే ఓపెన్ చేయండి, చూడండి. హోమ్ వర్కౌట్స్ మీకు నచ్చిన వర్కౌట్ని చూస్ చేసుకోండి, మీ బాడీ వెయిట్తో. ఏం ఎక్విప్మెంట్ కూడా అవసరంలా. నేను చెప్తున్నది ఏజ్డ్ హౌస్ వైఫ్స్కి ప్లస్ అంకుల్స్ కానీ వీళ్ళకి కానీ. మీరు ఒకవేళ జిమ్కి రాలేకపోతే ఆ హోమ్ వర్కౌట్స్ చేయండి. డైలీ ఒక 30 minutes, తర్వాత 30 minutes వాక్ చేయకండి. ఇలా 1 hour మీ డేలో కేటాయించండి. నైట్ అయినా మార్నింగ్ అయినా మీ ఇష్టం, 1 hour కేటాయించలేరా? తర్వాత ఇలా రియల్ ఫుడ్స్ తీసుకుంటూ ఇలా మీరు డైలీ ఎంతో అంత వర్కౌట్స్ చేస్తే ఇక్కడ మీకు క్యాలరీ ఇంటేక్ తక్కువ ఉంటుంది, ప్లస్ మీరు ఇక్కడ ఎనర్జీ బర్న్ చేస్తున్నారు. సో అలా మీరు తగ్గుతూ వస్తారు, కానీ లాంగ్ టర్మ్ ఉంటుంది. ఇదైతే మీరు జిమ్లో వర్కౌట్స్ చేస్తే కొద్దిగా తొందరగా ఉంటుంది, మీరు అలా కాకుండా ఇంట్లోనే చేస్తే కొద్దిగా లేట్గా ఉంటుంది. ప్లస్ ఇది ఒక 3 months వెయిట్ చేయండి. మీరు ఒకవేళ ఓవర్ వెయిట్ ఉంటే 3 months వరకు వెయిట్ చేయండి రిజల్ట్స్ రావడానికి. మీరు కొద్దిగా మిడిల్ వెయిట్ ఉంటే ఒక 2 months వెయిట్ చేయండి. మీరు ఇంకా తక్కువ వెయిట్ ఉండి కొద్దిగా లాస్ అవ్వాలనుకుంటే ఒక 1 month నుంచి మీకు రిజల్ట్స్ స్టార్ట్ అవుతుంది. మీరు ఏది తిన్నా ప్రోటీన్ ఎక్కువ ఉండాలి, గుడ్ ఫ్యాట్స్ ఉండాలి, తర్వాత కార్బోహైడ్రేట్. మీరు వెయిట్ లాస్ అయ్యేంతవరకే. తర్వాత కావాలనుకుంటే మీరు కార్బోహైడ్రేట్, ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్ అన్నీ ఈక్వల్గా కూడా తీసుకోవచ్చు. ఓకేనా? నేను ఎందుకు ప్రోటీన్ ఎక్కువ ఉండాలంటున్నానంటే మీ కడుపు ఫుల్ అవుతుంది, ఎందుకంటే ప్రోటీన్లో మ్యాక్సిమం క్యాలరీస్ తక్కువ ఉంటాయి, మీ స్టమక్ ఫుల్ అవుతుంది. వెజిటేబుల్స్ బాగా తినండి ప్రోటీన్తో పాటు, ఫైబర్ కోసం. ప్లస్ ఫ్రూట్స్ చూస్ చేసుకోండి తక్కువ క్యాలరీస్ ఉండేవి, మస్క్ మిలన్, వాటర్ మిలన్, గువా, పపాయ, ఇంకా చాలా ఉన్నాయి. ఇట్లా చూస్ చేసుకొని వీటిని తినండి, మీ స్టమక్ ఫుల్ ఉంటుంది. మీ ప్రతి మీల్లో ప్రోటీన్ ఉండాలి, మీ డైలీలో ఒక వర్కౌట్ ఉండాలి. ఇలా చేసుకుంటూ పోతే కంపల్సరీ వెయిట్ అనేది డ్రాప్ అవుతూ వస్తుంది. మీ టార్గెటెడ్ గోల్కి వచ్చిన తర్వాత మెయింటైన్ చేసుకోండి దాన్ని. డైలీ మీరు వర్కౌట్స్ చేసుకుంటూ ఇష్టమైన ఫుడ్ తినుకుంటూ వర్కౌట్స్ చేయండి, అంతే. కావాలంటే అప్పుడేం కాదు, కానీ మీరు లాస్ అయ్యేంతవరకు స్ట్రిక్ట్గా చేయండి. సో అప్పుడు లాస్ అవుతారు, అంతేగాని ఆ హెర్బల్ పౌడర్స్ ఇంకా కొన్ని నేను ఈ టీవీ ఛానల్స్లో చూసిన, అదేదో ఉంటుంది ఇలా పూసుకుంటే పొగ వస్తుందంట, మీకు అప్పుడే తెలిసిపోతుంది ఫ్యాట్ అంతా బర్న్ అయిపోయేదని చెప్తున్నారు. మరీ అంత గొర్రెలా అయింది పబ్లిక్ అనిపిస్తుంది నాకు. అసలు అట్లా పూసుకుంటే ఫ్యాట్ కరిగిపోతే మేమంతా ఎందుకు జిమ్ములు పోయి సంవత్సరాలు కష్టపడాలి? హ్యాపీగా ఇష్టమైన ఫుడ్ అంతా తినేసి నేను కూడా పూసుకోవచ్చు మా ఇల్లంతా ప్రోడక్ట్స్ పెట్టుకొని. అవి ఏం జరగవు, కామన్ సెన్స్తో ఆలోచిస్తే తెలుస్తుంది. సో ఆ పౌడర్స్ వల్ల ఏం జరగదు, రియల్ ఫుడ్స్ తినండి. మీకు ఒకవేళ అలా పౌడర్ తీసుకోవాలంటే తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. దానివల్ల కూడా వెయిట్ లాస్ అవుతారు, పౌడర్ వల్ల కాదు, ఫుడ్ మానడం వల్ల. కానీ మీరు దాన్ని మెయింటైన్ చేసుకుంటామంటే తీసుకోండి, పర్లేదు, మీరు అలానే ఫాలో అవ్వండి.
మీరు మెయింటైన్ చేసుకోలేరు, అది నాకు తెలుసు. మీరు జస్ట్ మీ మైండ్లో ఏముంటుందంటే ఆ పౌడర్ తీసుకుంటే చాలా వెయిట్ లాస్ అయిపోతాం, తర్వాత నేను హ్యాపీగా నా లైఫ్ లీడ్ చేయొచ్చు అనుకుంటాను. అలా ఏం ఉండదు. మీరు జీవితాంతం మీ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ డైట్ చేస్తూనే ఉండాలి. డైట్ అంటే ఏదో పెద్ద ఇదిలా తీసుకోవద్దండి. మీ డైలీ ఫుడ్ని బ్యాలెన్స్డ్గా పెట్టుకోవాలి. సో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫైబర్ ఇలా అన్ని బ్యాలెన్స్డ్ ఉంటే ఆటోమేటిక్గా మీ మెటబాలిజం అనేది బాగుంటుంది. మీరు ఎంత ఫుడ్ తిన్నా మంచిగా ఇదైపోతుంది. తర్వాత మీ మజిల్ ఎప్పుడైతే మీరు ఈ వర్కౌట్స్ చేయడం వల్ల మీ మజిల్ మాస్ అనేది పెరుగుతూ వస్తుందో, మీరు ఏం తిన్నా ఆ మజిల్ అనేది క్యాలరీస్ బర్న్ చేసుకుంటుంది బాగా. ఫ్యాట్ అనేది తక్కువ ఉంటుంది. మీకు ఒకవేళ ఫ్యాట్ పుట్టానైనా కూడా తెలియదు. సో ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో 30+ లేకుంటే 30+ కాదు 40+ అనుకోండి, ప్లస్ అంకుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి వర్కౌట్స్ చేస్తూ ఫుడ్ని ఇలా తినడానికి ట్రై చేయండి. మళ్ళీ ప్రోటీన్ అంటే ఏంది అని అడగద్దండి, చాలా వాటిల్లో ఉంటుంది. ఎగ్స్, చికెన్, ఫిష్, పన్నీర్, సోయాబీన్స్ లైట్గా తీసుకోండి, కిడ్నీ బీన్స్, చిక్ పీస్, మూంగ్ దాల్ కానీ ఇట్లా ఇవన్నీ చూస్ చేసుకోండి. మీకు ఏది ఇష్టమైతే అది చూస్ చేసుకొని కొద్దిగా తినుకుంటూ రావండి. సో బెటర్ నేను చెప్పేది ఏమంటే, ఎవరైతే వర్కౌట్ చేయలేమన్న వాళ్ళకి ఇది చెప్తుంది. మేము జిమ్కి వెళ్ళే అవకాశం ఉంది, మాకు చేయగలం అనుకునే వాళ్ళు జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేస్తూ ఇవి ఫాలో అవ్వండి డైట్. కంపల్సరీ మీకు చాలా త్వరగా రిజల్ట్స్ వస్తాయి. వితిన్ 2 to 3 వీక్స్లోనే మీకు లిటిల్ బిట్ చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. మీరు బిగినర్ అయితే కొద్దిగా లేట్గానే స్టార్ట్ అవుతాయి, 1 month 1.5 month. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇంకా నాకు పర్సనల్గా అడగాలంటే నా ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి, దినేష్ ఫిట్నెస్ అని ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంకొకటి, ఇది సింబాలిక్గా వేసుకున్నాం, ఒకసారి చదవండి. నో పెయిన్ నో గెయిన్. ఎటువంటి నొప్పి లేకుండా ఏది రాదు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి.